హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఏషియన్ ENT బేగంపేట్. సో ఇవాళ మనం ఎలర్జీస్ కోసం ఇంటి దగ్గర తీసుకోవాల్సిన చిట్కాల గురించి మాట్లాడుకుందాం. ఎలర్జీస్కి సంబంధించి కొంచెం తుమ్ములకు కానీ ముక్కు దిబ్బడ అలాంటి చిన్న చిన్న సమస్యలకు అయితే కనుక మన ఇంటి దగ్గర కొన్ని చిట్కాలు పాటిస్తే వీటి నుంచి మనకు రిలీఫ్ వస్తుంది. బట్ సివియర్ ఎలర్జీస్కి కనుక మాత్రం మెడికల్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా అవసరం పడుతుంది. మనం తీసుకోగలిగిన చిట్కాలు ఏంటంటే ముక్కుని సెలైన్ వాటర్ తోటి వాష్ చేసుకోవడం. దానికి మనకి మార్కెట్లో రకరకాల బాటిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో దానిలో సింపుల్గా మనం ఇంట్లోనే కాచి చల్లార్చిన నీటిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు సోడా ఉప్పు కలుపుకొని ఆ వాటర్ ద్వారా నోస్ కనుక రిన్స్ చేసుకున్నట్టయితే మన పాత పద్ధతిలో జలనేతి అనేవాళ్ళం. అది చేసుకుంటే ఏంటంటే ఎలర్జెన్స్ని వాష్అవుట్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మనం కొంచెం ఈ నేజల్ కంజెషన్ని తర్వాత ఇరిటేషన్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి చిట్కా ఏంటంటే రోజు 2 పూట్ల చక్కగా వేడి నీటితోటి ఆవిరి పట్టుకోవడం. ఆవిరి పెట్టుకోవడం అన్నది కూడా మనకి కంజెషన్ని మంచిగా రిలీవ్ చేస్తుంది. సో ఎవరికైతే ఎలర్జీస్ ఉంటాయో we can make it a habit that daily పొద్దున సాయంత్రం జస్ట్ ఒక 5 minutes లేదా 2 to 5 minutes మనం మంచిగా వేడి నీటిలో కొంచెం పెప్పర్మెంట్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ లాంటిది వేసుకొని కూడా ఆవిరి పట్టుకుంటే మంచి రిలీఫ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మంచిగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. సో రోజుకి అట్లీస్ట్ ఒక 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి మ్యూకస్ థిన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, సో హెపా ఫిల్టర్స్ లాంటివి యూజ్ చేయడం, రెగ్యులర్ డస్టింగ్ లాంటివి చేయడం వల్ల ఎలర్జెన్స్ మనకి పోతాయి కాబట్టి దానివల్ల కూడా ఎలర్జీస్ తగ్గించుకోవచ్చు. సో దీనిలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే రెగ్యులర్గా మన ఇంట్లో పాత వస్తువులు ఎలాంటివి ఎక్కువ మెయింటైన్ చేయకుండా ఉండడం, దుమ్ము రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండడం, వాక్యూమ్ చేస్తూ ఉండడం అండ్ బెడ్షీట్స్ లాంటివి వీక్లీ హాట్ వాటర్లో వాష్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎలర్జెన్స్ లోడ్ని తగ్గించుకోవచ్చు. అండ్ మనం ఫుడ్స్లో కూడా యాపిల్ తర్వాత బ్రోకలీ ఇట్లాంటి కొన్ని ఫుడ్స్ ఏంటంటే దే కంటే న్యాచురల్ యాంటీహిస్టమిన్స్ అనమాట. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సిమ్టమ్స్ అన్నట్టు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్కి రిలీఫ్ దొరుకుతుంది. అండ్ రా హనీ, రోజు డైలీ 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, మనకి ఎలర్జీ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. బట్ వీ షుడ్ రిమెంబర్ దట్ 1 year బిలో చిల్డ్రన్కి మనం హనీ అన్నది ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇంకా ప్రోబయోటిక్స్ తినడం వల్ల లైక్ యోగర్ట్ యూస్ చేయడం వల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఇంట్లో పాటించగలిగిన చిట్కాలు వాడుకుంటే చిన్న చిన్న ఎలర్జీస్ నుంచి మనకి రిలీఫ్ వస్తుంది.